డివిఎం గ్లోబల్ సమర్పించు ధ్యానయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో యూత్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మనం ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి చెప్పుకుందాం. అసలు ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే ఏంటి, అది ఎలా ప్రజెంట్ చేయాలి, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అన్న అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శృతి గారు. ఆర్ 21 years ఎక్స్పీరియన్స్ ఇన్ మీడియా ఛానల్, ఇన్ 13 ఛానల్స్లో ఈ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశారు. అలాగే ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఈ ప్రజెంటేషన్ స్కిల్ ప్రజెంట్ చేసేవాడు ఎలా ఉండాలి, మరి ఈ అంశం పైన ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎస్ మేడం, ప్రజెంటేషన్ స్కిల్స్ అన్నది యువతకి చాలా అవసరం. అంటే మనం చాలా వేరియస్ ఏరియాస్లో చూస్తున్నా కానీ అది ఒక పొలిటికల్ మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక బోర్డు మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక స్కూల్లో మీటింగ్ అవ్వచ్చు, ఇలా రకరకాల సందర్భాల్లో ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ అన్నది చాలా ఉపయోగిస్తుంది. సో ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి అంటే, లేకపోతే ఈ ప్రజెంటేషన్ చేయాలి అంటే కనుక ఎలా మొదలు పెట్టాలి అన్న అంశం పైన మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సందర్భంలో మనం ఒక విషయాన్ని వ్యక్తం చెయ్యాలి అని అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారంగా మనం మన భావాన్ని వ్యక్తం చేసినప్పుడు అక్కడ మనకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఉదాహరణకు మనకు శ్రీరామచంద్రుడు మనకు కిష్కింధకాండలో హనుమంతుల వారు కలిసినప్పుడు నవవ్యాకరణ పండితుడు అయిన హనుమంతుడు ఆ శ్రీరామచంద్రుడు వారిని మీరు ఎందుకు ఇలా వచ్చారు అని డైరెక్ట్గా క్వశ్చన్ చేయకుండా చాలా లాజికల్గా ఎంతో చక్కగా నైపుణ్యంతో ప్రశ్నిస్తారనమాట. అంటే ఆ విధంగా మనము చెప్పాలనుకున్న విషయాన్ని నొప్పించక తా నవ్వక అన్నట్టుగా తెలుసుకుంటూ మన విషయాన్ని వ్యక్తం చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైనా ఒక అంశాన్ని మనం ప్రజెంట్ చెయ్యాలి అని అంటే ఫస్ట్ మనం ఎక్కడ ప్రజెంట్ చేస్తున్నాము అన్న ఒక ఏరియాని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ప్లేస్లోనా, అంటే సోషల్ ఏరియాలోనా, లేకపోతే ఒక కాన్ఫరెన్స్ హాల్లోనా, ఒక ఐటీ కంపెనీలోనా, ఒక స్కూల్లోనా, కాలేజ్లోనా అని తెలుసుకోవాలి. మనం చెప్పాలనుకున్న టాపిక్కి సంబంధించి ఫస్ట్ ఏంటంటే 3 అంశాలు మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ సర్చ్, తర్వాత రీసెర్చ్, అవుట్ రీచ్. అంటే చెప్పాలనుకున్న అంశానికి సంబంధించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి. అది ఏ అంశం అన్నా కానివ్వండి, దానికి సంబంధించి పేపర్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, తర్వాత ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, రిలేటివ్స్ ద్వారా కానివ్వండి. సో వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ యాక్సెస్ యూ హ్యావ్, దాని నుంచి మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సర్చ్ అయిపోయిన తర్వాత రీసెర్చ్. మనం చెప్పాలనుకున్న టాపిక్ కలెక్ట్ చేసిన మ్యాటర్ ఎంతవరకు దాన్ని మనం అప్లికబుల్ చేసుకోవాలి, దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. అంటే డివిజన్. ఇప్పుడు అక్కడ ఆడియన్స్ అందరూ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్లకు ఒక రకంగా చెప్పాల్సి ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఒక రకంగా ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ ఏజ్ గ్రూప్ అని చూసుకోవాలంటారు. ఎస్ సార్, ఏజ్ గ్రూప్ అనేది మనం మైండ్ లో పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉండాలి, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సోషల్ మీటింగ్ అనుకోండి, ఆ ఆడియన్స్ ని పెట్టుకొని మనం గ్యాదర్ చేసుకున్న మ్యాటర్ ని దానికి రిలేట్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఎప్పుడైనా ప్రస్తుత సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం ఏ అంశాన్నైనా ప్రజెంట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే సర్చ్, ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి. తర్వాత రీసెర్చ్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు మనం చెప్పాలనుకున్న అంశం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ లో ఒకటి ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అంటే దాన్ని రీసెర్చ్ పెట్టాలి. అసలు ఆ టాపిక్ ఇంతకు ముందు ఎవరైనా చెప్పారా, ఈ టాపిక్ కి సంబంధించి ఇంతకు ముందు ఎవరైనా ప్రజెంటేషన్ ఇచ్చారా, దాన్ని ఏ విధంగా ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు, అందులో మనము మన స్టాండర్డ్ కి మన తెలివితేటలకి మనం అర్థం చేసుకునే దాని స్థాయికి తగ్గట్టుగా అది ఎంతవరకు ఉంది రీసెర్చ్ పెట్టాలన్నమాట. అది కూడా రాసుకోవాలి. మనం రాసుకొని ప్రియారిటైజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అవుట్ రీచ్. ఇప్పుడు మనం చెప్పిన విషయము
ఎంతవరకు అది అప్లికబుల్ అవుతుంది అంటే ఇప్పుడు ఆచరణాత్మకంగా ఎంతవరకు ఉంది. ఓకే. ఇప్పుడు మనం చెప్పిన విషయాలన్నీ గాల్లో మేడల్లాగా ఉంటే ఉపయోగం ఉండదు. మనం ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పాము అని అంటే అది ఆచరణాత్మకంగా ఉండాలన్నమాట. ఓకే. అంటే ఆచరణాత్మకంగా ఉంటేనే మనం అది చెప్పాలి. లేకపోతే గాల్లో మేడ మీరు ఇది చేసేయండి ఇది అయిపోతుందిలే అని అంటే కుదరదన్నమాట. అంటే ఇవన్నీ ఎవరికి నమ్మశక్యంగా ఉండవు. సో మనం ఏదైనా ఒక అంశం గురించి చెబుతున్నాము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది ఉందనుకోండి ఒక టాపిక్. ఇప్పుడు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటే ఒక భార్య భర్త ఎంతవరకు సంతోషంగా ఉన్నారు, ఎన్ని రోజుల వరకు సంతోషంగా ఉన్నారు, ఏ సర్కమ్స్టెన్సెస్లలో సంతోషంగా ఉన్నారు, ఎన్ని సంవత్సరాల వరకు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ మధ్య వైరుధ్యం వచ్చింది అని అంటే దానికి కారణాలు ఏంటి, ఒకవేళ వీళ్ళు బాగుండాలి అని అంటే ఎటువంటి పరిస్థితులు ఉండాలి అంటే రీసెర్చ్ లో మనకు చూడాలన్నమాట. అంటే ఎలా అవుతుంది అవుట్ రీచ్ అని అంటే వీళ్ళిద్దరు బాగుండాలి అని అంటే ఎటువంటి పరిస్థితులు ఉంటే వీళ్ళు బాగుంటారు మనం చెప్పాలి. అంటే ఏదైనా కానీ అక్కడ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తకి చిన్న మనస్పర్ధలు వచ్చాయి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, లేకపోతే వాళ్ళిద్దరికి నచ్చ చెప్పి ఇంకో మనిషి కూర్చొని మాట్లాడాలి. ఆ సిచ్యువేషన్ ఉండాలి. లేకపోతే వాళ్ళు సినిమా ద్వారానా, లేకపోతే మొబైల్ ద్వారానా, లేకపోతే ప్రాక్టికల్ చుట్టుపక్కల చూసన్నానా ఏదైనా వాళ్ళకి అవగాహన కలగాలి. మనం ఇలా ఉంటే పరిస్థితులు ఇలా ఉంటాయి భవిష్యత్తులో, కాబట్టి సర్దుకొని కలిసి ఉండాలి అని మనం చెప్పగలగాలి, చెప్పింది నమ్మగలగాలి. అంటే ఆ రకంగా మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆచరణాత్మకంగా ఉండే విధంగా మనం ప్రజెంట్ చేయాలి. ఓకే, నేను మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తాను, దాని తగ్గట్టుగా ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? అంటే సపోజ్ ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు ఆగ్రా నుంచి, మిమ్మల్ని పిలిచారు యాజ్ ఏ ప్రెజెంటర్ కింద. సో ఏం చెప్పారంటే కనుక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, మా టూర్స్ అండ్ ట్రావెల్స్ ని ప్రమోట్ చేయాలి, వాళ్ళకు మీరు తాజ్ మహల్ గురించి చెప్పండి అని చెప్పడం జరిగింది. సో ఈ తాజ్ మహల్ గురించి ఒక 21 years నుంచి 26 years వరకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉన్నారు. సో మీకేమో కంపెనీ మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది, మీరు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వండి, వీళ్ళందరికీ కూడా ట్రైన్ చేయండి, మా టూర్స్ ని ఎలా ప్రమోట్ చేయాలి, టూర్స్ అండ్ ట్రావెల్స్ ని అందరూ ప్రతి వాళ్ళని ఆగ్రా వచ్చేటట్టు ప్రమోట్ చేయాలి. సో మీరు ఈ ఎగ్జాంపుల్ తో కొంచెం మాకు చెప్తారా? తప్పకుండా అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కొన్ని ప్లేసెస్ని చూడాలి అని ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. సో ఆ నేపథ్యంలో మన దేశంలో ఉన్న ఎన్నో ప్రదేశాలలో పేరెన్నికగన్నది, ప్రేమకు చిహ్నమైనది తాజ్ మహల్. అది నిజంగా ప్రేమకు త్యాగానికి ప్రతిరూపంగా చిహ్నంగా భావిస్తూ ఉంటారు. తాజ్ మహల్ ఎందుకు దర్శించాలి అని అంటే నిజంగా చెప్పాలని అంటే లౌకికంగా ప్రతి ఒక్క ప్రేమ జంట కూడా ఒక్కసారైనా తాజ్ మహల్ వెళ్ళాలని అనుకుంటారు. మీలో ప్రేమించే హృదయం ఉందా? తప్పకుండా మీరు తాజ్ మహల్ వెళ్ళాలి అన్న కొటేషన్. ప్రేమించే హృదయం ఉంటే చూడవలసిన ప్రదేశం తాజ్ మహల్. ఒక కొటేషన్ ని సర్క్యులేట్ చేయాలి ఫస్ట్. సో అసలు ఎన్ని ప్రేమకు సంబంధించి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, సో ఏ ప్లేస్ లో వెళ్తే ఎలాంటి అనుభవం కలుగుతుంది వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ప్రజెంటేషన్ చేసేటప్పుడు స్మైల్తో కాన్ఫిడెంట్గా ఆ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తూ, ఎలా అయితే ఆ ముంతాజ్ కోసం ఆయన ప్రేమకు చిహ్నంగా అంత పెద్ద తాజ్ మహల్ కట్టించాడే, పాలరాతితో కట్టించాడే, ప్రతి ఒక్క ప్రియురాలికి మీరు ఒక చిహ్నంగా తాజ్ మహల్ ఆ బొమ్మను చూపిస్తూ మీరు ఆ ఫోటో దిగితే అది మీ ఇంట్లో పెట్టుకుంటే, లేకపోతే మీ గుండెల్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఇలా చెప్పండి, మొత్తం ప్రపంచంలో ప్రేమ కోసం ఇంత మాన్యుమెంట్ కట్టించింది ఎవరు లేరు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రేమ జంటకు ఏదైనా ఒక టిప్ అని చెప్పి, ఏదైనా ఒక గిఫ్ట్ అని చెప్పి వాళ్ళకు ఒక డిన్నర్ ఆఫర్ చేయడమో, లేకపోతే స్పెషల్ రెసిపీ వాళ్ళ కోసమనో ఒకటి ఆఫర్ చేస్తే దే విల్ గెట్ మోర్ అట్రాక్టెడ్ అనమాట. సో అలా వాళ్ళకి ఏంటంటే ఇలా 2 days 3 nights ఉంటుంది, ఇలా మీకు తాజ్ మహల్ తో పాటుగా చుట్టుపక్కల ప్లేసెస్ ని చూపిస్తాము. సో మీకు కైండ్ ఆఫ్ సో స్పెషల్ గా పేర్స్ వచ్చే వాళ్ళకి స్పెషల్ రెసిపీస్ ఆర్ స్పెషల్ డిన్నర్, వీళ్ళ కోసం ఈ కాస్ట్యూమ్స్, ఈ ప్లేసెస్ లో ఫొటోస్ దిగడానికి మేము అవైలబుల్ చూపిస్తాము అని మనం వాళ్ళ లోపల ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలన్నమాట. అంటే ప్రేమించుకోని వాళ్ళు కూడా జంటలుగా తయారయ్యి వచ్చి ఆ ప్లేస్ ని చూసేటట్టుగా ఫస్ట్ మనం ఎలా చెప్పాలి అంటే ఒక 30 seconds లో స్టేట్మెంట్ ఇచ్చేసేయాలి. ప్రేమించే హృదయం ఉన్న వాళ్ళు చూడవలసిన ప్రదేశం ఇదే, ఒక కొటేషన్ 30 seconds లో అయిపోయింది, బిలో 30 seconds. తర్వాత వాళ్ళ లోపల క్యూరియాసిటీ,
ఆ ప్లేస్కి వస్తే ఏమొస్తుంది Hmm. అంటే నిజంగా ఒక ఒక స్పందన, హృదయ స్పందన, ఆ ఆ గుండె చప్పుడు మనం అక్కడ వినొచ్చు. Hmm. ఆ ముంతాజ్ కానీ ఆ ప్రేమకు చిహ్నంగా వాళ్ళు అక్కడ తిరిగిన ప్రదేశాలు కానీ అవి ఎంత బాగుంటాయో అవి మాటల్లో చెప్పలేమని వాళ్ళకు ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. తర్వాత మనం చెప్పేది వాళ్ళు అటెన్షన్ పే చేసేటట్టుగా మనం చెప్పాలన్నమాట. Okay. తాజ్ మహల్ గురించి, ఆ కన్స్ట్రక్షన్ గురించి, ఆ చుట్టుపక్కల ఏమేమి ఉంటాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ విధంగా ఏది చేసినా ఒక స్లైడ్స్ రూపంలో, Hmm. ఒక మనం పీపీటీ ప్రజెంటేషన్, ఈ ప్లేస్లో ఇది ఉంటుంది, ఈ ప్లేస్లో ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అనే స్లైడ్స్ రూపంలో చక్కగా కాన్ఫిడెంట్గా స్మైల్ తోటి వాళ్ళకి ఈ రకంగా మనం ప్రజెంటేషన్ ఇచ్చామనుకోండి, Hmm. డెఫినెట్గా దే విల్ గెట్ కన్విన్స్డ్ అనమాట. వావ్, చాలా బాగా చెప్పారు. ఎస్. సో సో ఫర్దర్ గా అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రెజెంటేషన్ చేయాలంటే కనుక కొన్ని నియమాలు ఉంటాయి. అవును. అంటే స్టార్టింగ్ కొన్ని విషయాలు చెప్పాలి, దాని తర్వాత కొంచెం మధ్యలో కొంచెం కంటెంట్ ఉంటుంది, దాని తర్వాత కంక్లూడ్ చేయాలి. అంటే ఒక ఎస్సే రాసినా కానీ ఇంట్రడక్షన్, Yes, sir. బాడీ ఆఫ్ ది ఎస్సే అండ్ కంక్లూజన్ అనేసి ఈ 3 ఉంటాయి. సో ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు సో ఇలాంటి ముఖ్యమైన పాయింట్స్ ఏముంటాయో కొంచెం మాకు వివరించి చెప్తారా? డెఫినెట్లీ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. ఎస్. ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టుగా సర్చ్, రీసెర్చ్, అవుట్ రీచ్, ఓకే. 3 పాయింట్స్ మనం రాసుకోవాలి. పక్కాగా ప్రిపేర్ అవ్వాలి, కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా ప్రజెంటేషన్కి ఎప్పుడు వెళ్ళకూడదు. పక్కాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని మళ్ళీ మనం అద్దం ముందు ఒకసారి మానిటర్గా మనం ప్రాక్టీస్ చేసుకుని, మనం అద్దం ముందు నిజంగా చెప్పాలంటే 1కి 2, 3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ దే ఆర్ ద ఫస్ట్ టైం ప్రెజెంటర్ అయితే, ఓకే. ఈవెన్ దో ప్రాక్టీస్ ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి. ఎందుకంటే మన హావభావాలు, మన ఎక్స్ప్రెషన్స్, మన స్మైల్, మన యాటిట్యూడ్, మన అటైర్, మన బాడీ లాంగ్వేజ్, మన హెయిర్ స్టైల్, మన మేకప్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. మనం నించునేటప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా, స్టిఫ్గా నించోవాలి. కాన్ఫిడెంట్గా మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏ టాపిక్ చెప్తున్నాము అని, దానికి సంబంధించిన మ్యాటర్ అంతా ఇట్లా బుల్లెట్ పాయింట్స్ లాగా మైండ్లో ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అని చెప్పి ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్మైల్ తోటి చక్కగా మనం మై డియర్ ఫ్రెండ్స్ అంటూ మన స్టార్ట్ చేయాలి. ఒక ఆ ప్రెజెంటేషన్ స్టార్టింగ్ కూడా ఫస్ట్ ఒక కోట్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే. అంటే ఇలాంటప్పుడు మీరు నించుని ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాం అనేసి అన్నారు. అంటే యూజువల్గా అన్ని ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఆ ప్రజెంట్ చేసేవాడు ఎప్పుడు నించునే ఉంటాడు. సో ఒక లేడీ అవ్వచ్చు, లేకపోతే ఒక జెంట్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, లేకపోతే ఫీమేల్ అవ్వచ్చు. అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అంటే ఎలా ఉంటే ఆ ప్రజెంటర్కి బాగా గుర్తింపు వస్తుంది, ఆ లైమ్ లైట్లోకి వస్తా అనేసి అంటారు. అది కొంచెం బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో కొంచెం దానిపైన 2-3 పాయింట్స్ చెప్తారా? ఎస్ సార్. బాడీ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్ అయితే, సో వాళ్ళు షర్ట్, ప్యాంట్, ఒక హ్యాండ్ జోబ్లో, ఒక హ్యాండ్ మైక్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్టిఫ్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. మైక్ ఎప్పుడు ఇక్కడ దాకా ఉండాలన్నమాట. ఈ మౌత్ పీస్ ని దాటకూడదు. చెప్పే విషయము మన వాయిస్ అనేది కరెక్ట్ గా వెళ్తుందా లేదా, తర్వాత మనం చెప్పేది ఎదుటి వాళ్ళు వింటున్నారా లేదా, వాళ్ళ అటెన్షన్ ని మనం గ్రాప్ చేయాలి. వాళ్ళ లోపల డిజైర్, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. ఆ విధంగా మనం ఏం చేయాలనంటే మన మాటని ఫస్ట్ స్మైల్ తోటి స్టార్ట్ చేయాలి, ఒక కోట్ తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టిఫ్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి, చాలా కింగ్ లాగా నడవాలన్నమాట. అంటే మనమే కింగ్ ఇంకా. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఫీమేల్స్, వాళ్ళు వేసుకున్న డ్రెస్ ని బట్టి, ఐదర్ చూడీదార్ ఆర్ బ్లేజర్ ఆర్ శారీ ఆర్ ఎనీథింగ్, ఏదైనా స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సర్దుకోకూడదు. మొదలే ఏదైనా బిఫోర్ గా చక్కగా సెట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్దుకుంటే బాగోదు. ముందే సర్దుకుని, ముందే స్టిఫ్ గా, ముందే ఒకసారి చూసుకోవాలి మనం ప్యాడ్ పట్టుకుంటే ఎలా ఉంటుంది, మైక్ పట్టుకుంటే ఎలా ఉంటుంది అని. చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. చూసి చెప్పినా, చూడకుండా చెప్పినా, చెప్పే విషయాన్ని తొత్తురుపాటు లేకుండా, కంగారు పడకుండా, చెప్పే విషయం ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా లాంగ్వేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మనం అక్కడ ఉన్న ఆడియన్స్ ని బట్టి తెలుగునా, హిందీనా, ఇంగ్లీషా, లేకపోతే మిక్స్డా, లేకపోతే జనరల్ లాంగ్వేజా అన్నదాన్ని మనం మొదలు డిసైడ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ వి స్టార్ట్ ద స్పీచ్, ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద ఆడియన్స్ అన్నమాట. సో ఆ ఆడియన్స్ ఎవరు వస్తున్నారు అన్నది కూడా తెలుసుకోవాలి. నో ద ఆడియన్స్ అంటే కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ ని మనం ముందే తెలుసుకుంటాం. సో ఆ ఆడియన్స్ లో కూడా ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఉంటే
వాళ్ళ పేర్లు మనం తెలుసుకొని పెట్టుకోవాలి. Yes. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ కల్కి అనుకోండి. సో మనం ఫస్ట్ స్పీచ్ ని స్టార్ట్ చేసే ముందు, సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో రీసెంట్ గా కల్కి సినిమా రిలీజ్ అయింది కదా, ఆ మూవీ పైన మీ అభిప్రాయం ఏంటి? కెన్ ఎనీబడి టెల్ అని అంటే అందరూ హ్యాండ్స్ రేస్ చేస్తారు. సో వాళ్ళంటే కొంచెం ఫ్రీనెస్, వాళ్ళతో ఫస్ట్ ఇంటరాక్షన్ అవ్వాలన్నమాట. సో ఇంటరాక్షన్ అవుతే దే విల్ ఫీల్ ఫ్రీ అన్నమాట. మనం చెప్పింది వినడానికి లేకపోతే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి బాగుంటుంది. సో అలా ఒకరిద్దరితోటి మనం మాట్లాడించాలి. మాట్లాడిన తర్వాత ఓకే, మీకు ఈ పాయింట్స్ తెలుసు, మీకు తెలియని ఇంకో కొన్ని పాయింట్స్ నేను చెప్తాను ఈ రోజు మనం ఈ టాపిక్ లో అని చెప్పి ఆ టాపిక్ చెప్తూ మనం ఏదైతే ఒరిజినల్ టాపిక్ ఉందో దాన్ని దీనికి రిలేట్ చేయాలన్నమాట. రిలేట్ చేస్తూ మనం మన కంటెంట్ ని ప్రెజెంట్ చేయాలన్నమాట. అక్కడ ఏదన్నా కానివ్వండి, మరి ఆ స్టోరీనే ఏదైనా వాళ్ళ నుంచి మనం రెస్పాన్స్ తీసుకుని వాళ్ళని కనెక్ట్ చేసుకుని మనం చెప్పాలనుకున్న విషయాన్ని మనం చెప్పాలి. ఎస్, ఇక్కడ ఒక పాయింట్ అడుగుతాను. అంటే మన ఆడియన్స్ ఏమైతే ఉన్నారో, ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. సపోజ్ ఇప్పుడు ఏజ్ గ్రూప్ ని బట్టి మన అడిగే క్వశ్చన్స్ కానీ మనం చెప్పే విధానంలో మార్పు తెచ్చుకోవాలంటారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 18 years నుంచి ఒక లేటెస్ట్ 26 years వరకు ఏజ్ గ్రూప్ ఉన్నారంటే ఒక రకమైన ప్రెజెంటేషన్. అదే ఒకే 27 నుంచి సపోజ్ 35 years ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే 35 years అబౌవ్ కానీ, లేకపోతే 40 to 50 years మధ్యలో, లేకపోతే 70 years 80 years మధ్యలో ఉన్న వాళ్ళు, సపోజ్ ఇలాంటి ఈ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటే దాన్ని బట్టి మన అడిగే క్వశ్చన్ కానీ మన చెప్పే కంటెంట్ లో మార్పు తెచ్చుకోవాలంటారా? ఎస్ సార్, డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఇందులో కూడా లాంగ్వేజ్ అనేది మెయిన్ మ్యాటర్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ కి తగ్గట్టుగా ఒక మంచి కోట్ చెప్తూ వాళ్ళకు ఒక మంచి మోటివేషన్ ఇచ్చే చిన్న స్టోరీ చెప్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని కనెక్ట్ చేసుకొని మనం సబ్జెక్ట్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓల్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, 50 to 80 people ఉన్నారనుకోండి, ఫస్ట్ మనం ఏం చెప్పంటే రియల్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ ని వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్స్ తోటి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కొంచెం తక్కువ, అంటే వాళ్ళకి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఎప్పుడైనా సినిమా స్టార్స్, ఫిలిం స్టార్స్, లేకపోతే క్రికెట్ స్టార్స్ వాళ్ళవి చెప్తూ ఉంటే ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ ఎక్కువ బాగా కనెక్ట్ అయిపోతారు. అంటే వాళ్ళు కొంచెం డ్రీమ్స్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు అద్భుత కల్పన అంత మిరాక్యులస్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ చెప్పాలన్నమాట. అంటే ఫేమ్ లో ఉన్న వాళ్ళు, ఆన్ స్క్రీన్ ఉన్న వాళ్ళు, వాళ్ళ గురించి స్టూడెంట్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు చెప్పాలి. వెన్ ఇట్ కమ్స్ టు జనరల్ ఆడియన్స్ అనుకోండి, హౌస్ వైఫ్స్ కానీ 50 to 80 వాళ్ళకి ఏం చెప్పాలనంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్, వాళ్ళ డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అవి షేర్ చేసుకోవాలన్నమాట. అవి షేర్ చేసుకుంటే వాళ్ళు అప్పుడు కనెక్ట్ అవుతారు మనకు. అవి షేర్ చేసుకున్న తర్వాత సో మీరు మీ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ని మీరు ఫేస్ చేశారు, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ పొందారు, దీంట్లో మార్పు వచ్చి మీరు ఇంకా మెరుగ్గా జీవితంలో రావాలంటే సో మీరు ఇవి పాటించాలి, మీరు వీటి గురించి తెలుసుకోవాలి, మీరు ఈ విధంగా ప్రణాళిక వేసుకోవాలి అని చెప్తే దే విల్ ఫాలో. అంటే ఇలా ఒక రకంగా. సో ఫైనల్ గా ఏంటంటే సార్, ఒక చిన్న విషయం, ఏదైనా కానీ ప్రెజెంటేషన్ ఫస్ట్ దానికి ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ థీమ్, క్లోజింగ్. ఆ ఇంట్రడక్షన్ లో ఫస్ట్ మనం చెప్పాలనుకున్న విషయాన్ని 30 seconds చెప్పేసేయాలి. సెకండ్ ఏంటి అని అంటే చెప్పే విషయం ఎదుటి వాళ్ళలో క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి. థర్డ్ ఏంటంటే వాళ్ళు మన పట్ల అటెన్షన్ పే చేసేలా చూసుకోవాలి. ఇది స్టార్టింగ్ ఇంట్రడక్షన్. సో వెన్ వి గో ఇన్ టు ద యాక్చువల్ ప్రెజెంటేషన్, సో చెప్పాలనుకున్న విషయానికి సంబంధించి ఆ విషయాన్ని ఇంతకు ముందు ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి, దాని పరిణామాలు ఎలా ఉన్నాయి, దాని కాన్సిక్వెన్సెస్, దాని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, దానికి ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉంది, దాన్ని అందరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది మనము చెప్పాలన్నమాట. అంటే మనకంటే ముందు వేరే స్పీకర్ ఎవరైనా వచ్చి అతను మాట్లాడినప్పుడు స్పీకర్ రావడం కాదు సార్, బిఫోర్ ఎనీ డయాస్, ఎనీ ప్లేస్, ఆ టాపిక్ ని ప్రీవియస్ గా సమ్వన్ వేరే వాళ్ళు వేరే చోట్ల ఎలా ప్రెజెంట్ చేశారు అని తెలుసుకోవాలి. కానీ ఆ విషయాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా చెప్పారు, దాని పరిణామాలు ఎలా ఉన్నాయి, దాని అవుట్ రీచ్ ఎలా ఉంది, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అదే టాపిక్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. దానికి తాలూకా మనం ఎలా ఉంటుంది ఇప్పుడు అన్నది. సో ఇప్పుడు ఏదైనా ఒక యాప్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, లైక్ దట్ యాప్ ఇంతకు ముందు ఎవరైనా క్రియేట్ చేశారా, చేస్తే వాళ్ళు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు,
మనం ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, మనం ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, యు టేక్ ద రిఫరెన్స్ అన్నమాట. చెప్తూ మన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మనకి ఈ యాప్ క్రియేట్ చేయడం ఎంతవరకు అవసరం, మన అవసరం ఎంతవరకు, ఇది మనం ప్రెజెంట్ చేస్తే రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం, అది చెప్పాలి మనం. ఇప్పుడు ఉపయోగం లేని ఎవరు వినరు, ఎవరు తీసుకోరు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచిత సలహాలు ఇస్తామన్నా కూడా ఎవరు పెద్ద పట్టించుకోరు. సో ఈ విషయం మీరు తెలుసుకోవటం వల్ల మీ జీవితానికి కొంత ఉపయోగపడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని, ఇది జీవితంలో ఎవరికైనా అవసరమే. ఎవరి జీవితంలోనైనా పెళ్ళవుతుంది, పెళ్ళైన భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికైనా అవసరమే. సో దాంట్లో చిన్న చిన్న మ్యానిపులేషన్స్, ఎలా ఏ సందర్భంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ సందర్భంలో మనం ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ కన్విన్సింగ్ గా ఉండాలి, ఇలా చిన్న చిన్న ఇవి మనం వాళ్ళకి ఇంటరాక్షన్ అవుతూ చెప్పామనుకోండి, సో దే విల్ గెట్ కన్విన్స్డ్ అన్నమాట. సో ఇదే తరుణంలో మేడం మనది వాయిస్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే విధానం బట్టి, అంటే వాయిస్ మాడ్యులేషన్ అంటారు. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఎలా ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ పెంచాలో తెలియాలి అనేసి. సో ఈ వాయిస్ మాడ్యులేషన్ ని అంటే స్టార్టింగ్ మనం ప్రెజెంట్ చేస్తున్నప్పటి నుంచి లాస్ట్ దాకా మరి ఎలాంటి వాయిస్ మాడ్యులేషన్ తో వెళ్ళాలి అన్నది ఆ ఒక అంశం గురించి చెప్తారా? ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ లో ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మన వాయిస్ ఎలా ఉండాలి అని అంటే, మన ఉన్న ఎనర్జీ అంతా ఇక్కడికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క పదము, ఆ పదంలోని అర్థము ఎదుటి వాళ్ళ లోపల అది వాళ్ళ మస్తిష్కంలో నిక్షిప్తమై ఉండాలన్నమాట. మనం చెప్పే ప్రతి ఒక్క మాట, ఇప్పుడు మనకు అంటూ ఉంటారు ప్రతి ఒక్క అక్షరం అంటే నాశనం కానిది, ప్రతి ఒక్క అక్షరం కూడా బీజాక్షరం శక్తి కలది అని. ఆ పదం యొక్క మంత్ర శక్తి అనేది వాళ్ళకి అందాలన్నమాట. సో మనం దానికి బాగా ప్రాక్టీస్ చేయాలి సార్. అంటే మన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే ఎదుట వ్యక్తి ఒక మైండ్ లో అది ప్రింట్ అయిపోవాలి. ఇంకా వాళ్ళు జీవితంలో మర్చిపోకూడదు. ఇంకా మాటే మంత్రం. దానికి ఏం చేయాలంటే, మనము నిజంగా చెప్పాలంటే సాధన, ప్రాక్టీస్ సార్. నేను కొన్ని సంవత్సరాలు అవర్స్ టుగెదర్ ప్రాక్టీస్ చేశాను. పొద్దున 4 గంటలు, సాయంత్రం 4 గంటలు, అసలు అన్లిమిటెడ్ గా. అసలు ఇంటికి వచ్చాక కూడా డోర్ క్లోజ్ చేసుకొని అద్దం ముందు నిలబడి గంటలు ప్రాక్టీస్. ఫస్ట్ పేపర్ చదివేదాన్ని, పేపర్ గట్టిగా చదివేదాన్ని గంట సేపు మొత్తం, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. అదే హోంవర్క్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పేపర్ మొత్తం చదివేదాన్ని. తర్వాత లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం గట్టిగా చదివేవాళ్ళము. తర్వాత టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని బాగా. తర్వాత అక్షరాలు ఈ కకగగ అవి కూడా రోజు అనేవాళ్ళం. మా సార్ మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అలా రోజు చదివించేవారు మా చేత. అంటే మేము సిగ్గుపడలేదు, ఎందుకంటే పెద్దవాళ్ళు 6 చదివించారు మా చేత. మేము ఫస్ట్ సార్ మాకు ఫస్ట్ యాంకరింగ్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు పెద్దవాళ్ళ శిక్ష కొనుక్కురండి అందరూ, విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే సార్ అని అందరం ఇలా పెట్టాం. నో యూ హ్యావ్ టు అని అన్నారు. పెద్దవాళ్ళ శిక్ష కొనుక్కున్నాం సార్. అసలు ఫస్ట్ నుంచి ఒక్కొక్క అక్షరం ఎలా పలకాలి, ఒత్తులు, పొల్లులు, హల్లులు, దీర్ఘాలు అన్ని. తర్వాత రాయడం. మాకు హోంవర్క్ ఇచ్చేవారు. ఒక టాపిక్ ఇచ్చి, ఈ టాపిక్ ని మీరు చెప్పాలి అని అంటే దాన్ని మీరు ఎలా ప్రెజెంట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో వరదలు వచ్చాయి, సింగిల్ లైన్, దీన్ని మీరు ఎలా ప్రెజెంట్ చేస్తారు, దాన్ని మీరు P2C రాసుకురండి అని చెప్పి హోంవర్క్ ఇచ్చేవారు. దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రాసి నెక్స్ట్ డే వెళ్ళి ప్రెజెంటేషన్ చేసేవాళ్ళం. అలా డైలీ హోంవర్క్ ఉండేది. మళ్ళీ డైలీ అందరం పేపర్ చదివేవాళ్ళం. మళ్ళీ చూడకుండా ఒక టాపిక్ చెప్పమనేవాళ్ళు. ఒకసారి మీరు ఇందాక అడిగినట్టుగా ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమనేవారు. అలా మనము ఒక స్పీకర్ గా కానీ ఒక ప్రెజెంటర్ గా కానీ రాణించాలి అని అంటే ప్రాక్టీస్ ఫస్ట్ చాలా అవసరం సార్. ప్రాక్టీస్ అవసరం, రీసెర్చ్ అవసరం. ముఖ్యంగా అవుట్ ఫిట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. బీ ప్రొఫెషనల్. మనము చాలా మంది ఏమనుకుంటారు అంటే, మేము ఇది కాదు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మేము డివోటీస్ కదా, మేము ఇలాంటి బట్టలు ఇలాంటి, అలా ఉండదండి. మీరు ఏదైనా ఒక ప్రెజెంటర్ గా మీరు స్టేజ్ ఎక్కారు అని అంటే బీ ప్రొఫెషనల్. అక్కడ ఇంక మనం ఏం చూడకూడదు. ఒక స్టేజ్ ప్రెజెంటర్ ఎలా ఉండాలో అలాగే తయారు కావాలి. మనం వేసుకునే కాస్ట్యూమ్స్ నీట్ గా ఉండాలి, ఎక్కడ సర్దుకునేటట్టు ఉండకూడదు, కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి. తర్వాత మన మేకప్, మినిమం మేకప్ ఉండాలి సార్. ఎందుకంటే మనల్ని చూడాలి అని అంటే మన ముఖం
ఎలా ఉన్నా పర్వాలేదు, మినిమం ఉండాలి, మేకప్ ఉండాలి. తర్వాత హెయిర్ నీట్ గా హెయిర్ మనం కోమ్ చేసుకోవాలి. తర్వాత జ్యువెలరీ కూడా ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం హ్యాండిల్ చేయాలి, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత మనం నించునే పోస్చర్, కాన్ఫిడెన్స్, తర్వాత వాచ్ కూడా కంపల్సరీ సార్. వాచ్ మనం ప్రెజెంటర్ గా ఉన్నప్పుడు మనకు అక్కడ అవైలబిలిటీగా వాచ్ ఉంటే ఓకే, అదర్ దాన్ దట్ మనం టైం కాన్షియస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అన్నమాట. మనం టైం చూసుకోవాలి. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎంతసేపు చెప్తున్నాము, థీమ్ ఆఫ్ ది కంటెంట్ ఎంతసేపు చెప్తున్నాము, ఎండింగ్ ఎంతసేపు చెప్తున్నాము. థీమ్ ఆఫ్ ది కంటెంట్ చెప్పేటప్పుడు మనం ఇంటరాక్షన్ ఎంతసేపు చేస్తున్నాము, అది కూడా మనం ముందరే ప్రిపేర్ అయిపోవాలి. మొత్తం ప్రెజెంటేషన్ అనేది బిఫోర్ గోయింగ్ టు డయాస్ మనం రికార్డ్ చేసుకొని చెక్ చేసుకొని దానికి సంబంధించిన రిఫరెన్సెస్ పట్టుకుని మనం వీ హ్యావ్ టు స్టార్ట్ ద స్పీచ్ అనమాట. సో ఎవ్రీ వన్ విల్ గెట్ ఇంప్రెస్డ్ అనమాట. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ప్రెజెంటేషన్ లో కూడా మనం ఓరల్ ప్రెజెంటేషన్ ఉంటుంది, జనరల్ ప్రెజెంటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ అనుకోండి, వాళ్ళు ఏంటి సోషల్ కాజెస్ ని వాళ్ళు తీసుకుని మాట్లాడతారు. నీళ్లు రావట్లేదనో, కరెంటు లేదనో, లేకపోతే వీధి దీపాలు వెలగట్లేదనో, చెత్త తీయట్లేదనో, సో రాత్రిళ్ళు అందరూ గొడవ పెడుతున్నారనో, ఏవో సోషల్ కాజెస్ ఏవో ఉంటే అమ్మ మీకేం ఇబ్బంది ఉంది, మీకేం ఇబ్బంది ఉంది, సో ఇవి సోషల్ రెస్పాన్స్, నేను ఇవి చేస్తాను మీరు ఇవి చెయ్యండి అని సోషల్ పొలిటికల్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషనల్ ఫేర్స్ ఉంటాయి మనకు, మీరు గమనిస్తారు, మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి అనమాట. సో అక్కడ కంటెంట్ బేస్డ్ అనమాట. సో ఇప్పుడు కార్పొరేట్ లో అనుకోండి, వాళ్ళు ఒక ప్రొడక్ట్ గురించో వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన వాటి గురించో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఏది చేసినా ఏది చెప్పినా దాని మీద మనకు అవగాహన ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. వెదర్ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్ యూ షుడ్ బి కాన్ఫిడెంట్ అనమాట. మధ్యలో ఇక్కడ అపాలజైజ్ ఎవరికి చెప్పొద్దు, అంటే ఇన్ కేసు తప్పు చెప్పినా కానీ అంతే. బీ కాన్ఫిడెంట్, తప్పు ఒప్పు ఆ భారం మనదే, బీ కాన్ఫిడెంట్ అంతే. అందుకనే ప్రిపేర్ అయ్యే ముందరే పక్కగా ప్రిపేర్ అవ్వాలి. ప్రెజెంటేషన్ ఇచ్చే ముందరే మనం అందుకనే సర్చ్, రీసెర్చ్, అవుట్ రీచ్, తర్వాత ఇంట్రడక్షన్, థీమ్ ఆఫ్ ది కంటెంట్, ఎండింగ్ పక్కాగా ప్రిపేర్ అవ్వాలి. 6 పాయింట్స్. తర్వాత మనం ఏదైనా చెప్పేటప్పుడు మన ముఖం పైన స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్, జెస్చర్స్ ఇంపార్టెంట్, కాస్ట్యూమ్ ఇంపార్టెంట్, ప్రిపరేషన్ ఇంపార్టెంట్, అదర్ దాన్ దట్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. తర్వాత మనము ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఆడియన్స్ లో కూర్చునే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో మనము కీప్ క్వైట్, కీప్ సైలెన్స్ అని అనకూడదు, ఆ 2 పదాలు వాడకూడదు అనమాట. దే విల్ గెట్ హర్ట్ అనమాట. సో మనం ఏం చెప్పాలి అని అంటే, లెట్స్ గో ఆన్ విత్ ద టాపిక్, లెట్స్ ఫోకస్ ఆన్ ద టాపిక్. సో ఈ అంశం పైన దృష్టి పెడదామా, ఈ అంశం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా అని వీ హ్యావ్ టు గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్ అనమాట. ఆడియన్స్ యొక్క అటెన్షన్ ని మనం తీసుకోవాలి, అంతేకాని వాళ్ళని మనం ఎక్కడ కూడా కమాండ్ చేయొద్దు, ఇన్సిస్ట్ చేయొద్దు, రిస్ట్రిక్ట్ చేయొద్దు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చెప్పేటప్పుడు ఎక్కడ నర్వస్ ఫీల్ అవ్వద్దు. ఒకవేళ మనం ఏదైనా టాపిక్ మర్చిపోయామే అనుకోండి, లీవ్ ఇట్, మర్చిపోయిందని వదిలేసేయండి. యు గోన్ విత్ ద టాపిక్, యు గోన్ విత్ ద ఫ్లో టాపిక్. లేకపోతే అప్పుడు మీరు మర్చిపోయారు, సో కరెంట్ సిచ్యువేషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పత్రిజీ ధ్యాన మహాయాగం ఉంది, మీరు ఒక టాపిక్ ప్రెజెంట్ చేయడానికి వచ్చారు, మధ్యలో 2 పాయింట్లు మర్చిపోయారు, లీవ్ ఇట్, పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి కంటిన్యూ చేసేసేయండి. అక్కడికి ఎవరెవరు వచ్చారు, ఏమేం చెప్పారు, అక్కడ ఏం జరుగుతుంది, యు గోన్ విత్ ద సిచ్యువేషన్, బట్ నెవర్ స్టాప్, నెవర్ గెట్ నర్వస్. అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రెజెంటేషన్ లో ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఓరల్ స్పీచ్, మైక్ పట్టుకొని ఓరల్ స్పీచ్ చెప్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వి గో టు ద స్కూల్ ఆర్ కాలేజ్, విల్ ప్రెజెంట్ అవర్ సెల్స్ బ్లాక్ బోర్డ్ ఆర్ బోర్డ్, ఆన్ బోర్డ్, అది ప్రెజెంటేషన్ ఒక టైప్ ఆఫ్ టెక్నిక్. అదర్ దాన్ దట్ ఇంకోటి స్లైడ్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అదర్ దాన్ వెన్ వి గో టు ఎనీ హైయర్ అఫీషియల్స్ లైక్ డాక్టర్స్, లాయర్స్ ఆర్ ఎనీథింగ్, మనం ల్యాప్టాప్ లో, ట్యాబ్ లో మనం వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందే మనం దాన్ని రెడీ పెట్టుకోవాలి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెతకకూడదు. ప్రెజెంటేషన్ అంటే లేట్ చేయకూడదు, వెతకద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు. సో ముందే రెడీ పెట్టుకోవాలి, వెళ్ళగానే స్విచ్ ఆన్ చేసి చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదంతా కూడా విత్ ఇన్ 30 seconds నుంచి స్టార్ట్ చేసి 1-2 minutes లో ఎండ్ అయిపోవాలి. వాళ్ళు ఇంకా ఏదైనా చెప్పండి అని అడిగితే దెన్ వి గో ఇంటూ డీటెయిల్. అప్పుడు ఇంకా డీటెయిల్ గా మనం చెప్పాలన్నమాట.
సో ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అసలు ఫస్ట్ దాని తాలూకా మూలం ఏంటి, అది ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, దాన్ని మనం తెలుసుకోవటం వల్ల మనకేం లాభాలు అన్నది పక్కాగా మనం దాన్ని స్పష్టంగా తెలియచేయాలన్నమాట. ఆ తెలియజేసే విధానం మనం ఎంత కన్విన్సింగ్గా, ఎంత చక్కగా, ఎంత స్వచ్ఛంగా ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ, కొటేషన్స్ తీసుకుంటూ, మధ్య మధ్యలో మనం ఏం చేయాలంటే షార్ట్ స్టోరీ చెప్తూ ఉండాలన్నమాట. ఓకే, ముందుకెళ్ళాలి. అయితే అంటే ఇదే తరుణంలో మనం హ్యూమరస్ గా అక్కడ కొన్ని విషయాలు చెప్పొచ్చు. హ్యూమర్ కూడా పనిచేస్తుంటారు. డెఫినెట్ గా అది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే కంటిన్యూస్ గా లెక్చర్ మనం 1-2 గంటలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఎవరు వినరు, వినే వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుంది. సో మనం ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని 2-3 జోక్స్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ కూడా. ప్లస్ వాళ్ళ అంటే ఆడియన్స్ తో ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారా? కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలేమో. ఎస్ సార్. ఇప్పుడు ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ గురించి మనం మొదలు పెట్టాము. సో డయాస్ మీద నించుని చెప్తే ఓకే, కొన్ని సందర్భాల్లో మనం ఆడియన్స్ దగ్గర కూడా రావచ్చు, రావాలి కూడా. అమ్మ మీరు చెప్పండి, ఈ విషయానికి సంబంధించి మీ స్పందన ఎలా ఉంది, సో ఈ సిచ్యువేషన్ మీకు ఫేస్ అవుతే మీరు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ తీసుకోవాలి. సో మీరు ఇలా ఫీల్ అయ్యారు కదా, సో దీనికి సంబంధించి నేను ఒకటి చెప్తాను, ఇది మీకు ఉపయోగపడచ్చు అని అలా ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో మధ్య మధ్యలో హ్యూమర్స్ ఉండాలి, కొటేషన్స్ ఉండాలి, తర్వాత షార్ట్ స్టోరీస్ ఉండాలి. ఈ షార్ట్ స్టోరీ చెప్పేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే అందులో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. స్టోరీ చెప్పేటప్పుడు ఎలా ఉండాలి, ఫస్ట్ ఒక హైప్ క్రియేట్ కావాలి, మధ్యలో హీరో ఫాల్ డౌన్ అవ్వాలి, మళ్ళీ తను ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మళ్ళీ తను రియలైజ్ అయ్యి మళ్ళీ కలిసిపోవాలి. అలా చెప్పాలి ఆ స్టోరీ కూడా. అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సందర్భాలలో సినిమాలన్నీ ఎక్కడ క్లిక్ అవుతాయి మనకు, హీరోయిన్ ఇన్ ట్రబుల్స్ సేవ్డ్ ద హీరో. మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ హిట్ అయిన ఫిలిం, ఏ హిట్ ఫిలిం ఫార్ములా తీసుకున్నా ఇదే, హీరోయిన్ ఇన్ ట్రబుల్స్ సేవ్డ్ ద హీరో. ఇప్పుడు ఒక్కడు సినిమా తీసుకున్నా హీరోయిన్ ట్రబుల్స్ లో ఉంటుంది, మహేష్ బాబు సేవ్ చేస్తాడు, అంత స్టోరీ దాని చుట్టే తిరుగుతుంది. ఏ హిట్ ఫిలిం తీసుకున్నా హీరోయిజం అన్నది చూపించాలి. అలా ఒక షార్ట్ స్టోరీ చెప్పాలి. ఎందుకంటే స్టోరీ ఎందుకు చెప్పాలి అని అంటే, సినిమాలో ఎందుకు అందరికి బాగా నచ్చుతుంది అని అంటే, నిత్య జీవితంలో వాళ్ళు అది చెయ్యలేని దాన్ని వాళ్ళు చేసినట్టుగా భావించి ఊహించి దే విల్ గెట్ ఎనర్జైజ్ అన్నమాట. ఆ స్థానంలో వాళ్ళని ఊహించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ హీరోయిజం సినిమా చూస్తున్నంతసేపు అక్కడ చూసే ప్రేక్షకుడు అక్కడ హీరో అవుతాడు. అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఒక షార్ట్ స్టోరీ చెప్పాలి వాళ్ళకి. సో ఆ స్టోరీ చెప్పడంలో కూడా ఫస్ట్ హీరోయిజం చూపించాలి, డౌన్ అవ్వాలి, తర్వాత మళ్ళీ రియలైజ్ అవ్వాలి, మళ్ళీ కలిసిపోవాలి. ఓకే, నైస్. సో చాలా అద్భుతంగా మీరు ఈ ప్రజెంటేషన్ గురించి ఎలా చేయాలి అన్న అంశంపై చాలా బాగా చెప్పారు. ఇప్పుడు నేను మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా తెలుసుకుంటాను. అంటే మీ రియల్ లైఫ్లో చాలా చోట్ల చాలా రకంగా మరి చాలా ఛానల్స్లో పనిచేశారు. ఆల్మోస్ట్ 21 years ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో 13 ఛానల్స్లో మీరు వర్క్ చేశారు. సో అక్కడ మీరు ప్రజెంటర్గా ఉన్నప్పుడు, ప్రజెంట్ చేసినప్పుడు యాజ్ ఎ యాంకర్ కింద కావచ్చు, లేకపోతే ఒక పెద్ద షోలో మీరు ప్రజెంట్ చేసినప్పుడు మరి ఎలాంటి సాధక బాధక తత్వాలు మీరు ఫేస్ చేశారు, వాటిని అధిగమించుకుంటూ మీ జీవితంలో ఎలా ఎదిగారు అన్న అంశంపై మాట్లాడతారా? ఓకే సార్, ష్యూర్. నిజంగా ఫస్ట్ ఎపిసోడ్ నేను ఈటీవీలో సినీ రంజని చేసే ముందర 1 year ప్రాక్టీస్ అనమాట. 1 year ప్రాక్టీస్ చేశారా? 1 year ప్రాక్టీస్. డైలీ ఐ యూజ్ టు గో ఈటీవీ అండ్ ప్రాక్టీస్ ఫర్ 3 to 4 hours అండ్ డైలీ ఆన్ స్క్రీన్ ప్రాక్టీస్ ఫర్ ½ an hour. అండ్ మళ్ళీ ముందు ట్రైనింగ్ తీసుకున్నాం 1 year. ఓకే, కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ కాకుండా ఈటీవీలో ట్రైనింగ్. ఈటీవీలో ట్రైనింగ్ తీసుకున్నాక అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ హలో ఈటీవీ అని అంటే దానికి మళ్ళీ 1 year డైలీ 2 calls మాట్లాడాం. అట్లా 1 year మాట్లాడాం. అప్పుడు కాలర్స్ తో మాట్లాడడం ఫ్రీ అయిన తర్వాత అప్పుడు ఇచ్చారు ఫస్ట్ ఎపిసోడ్. ఏ ఎపిసోడ్ ఇచ్చినా నాకు దానికి ప్రిపరేషన్, టెస్ట్ కట్, ఆ తర్వాత ఆన్ స్క్రీన్. ఏదైనా నేను చేసిన ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే 2011లో రవీంద్ర భారతిలో మెమరీ ఫీట్ చేశాను. ఒక 8 members గెస్ట్ ఉంటారనమాట. వాళ్ళు ఒక 120 minutes లో ఒక్కొక్క గెస్ట్ ఒక్కొక్క పదం ఒక్కొక్కరు చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామా సీత హనుమంత, రామా సీత హనుమంత ఆంజనేయ, అలా
అలా అలా రౌండ్స్ ఉంటాయి కదా, ఓకే అలా 120 minutes అట్లా ఎన్ని అవుతాయి అన్ని అవన్నీ ఎంతమంది చెప్పారో అవన్నీ అదే ఆర్డర్ లో విని వేపా గారు అదే రికలెక్ట్ చేశారనమాట. ఓకే దీనికి నేను స్టేజ్ యాంకరింగ్ ఫస్ట్ టైం. అస్సలు ఆ రోజు 3:30కే లేచి 6 o'clock వరకు ఆఫీస్కి వెళ్ళి 9కి రవీంద్ర భారతిలో స్టార్ట్ చేశాము. 10కి స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. బట్ ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్ అనమాట. కాన్ఫిడెంట్ గా పక్కాగా ముందు ప్రిపేర్ అయ్యాం బాగా. ఏం మాట్లాడాలి, ఎలా పేపర్ పైన అన్ని పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసుకున్నాం. మధ్య మధ్యలో ఆడియన్స్ ఇంటరాక్షన్, తర్వాత వచ్చిన వాళ్ళు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వచ్చారు, రికార్డ్స్ రాసుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఎక్కడా తడబడకుండా ఆ ఫస్ట్ ఈవెంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. సో ఆ తర్వాత లలిత కళా తోరణంలో, త్యాగరాయ గాన సభలో చాలా స్టేజ్ షోస్ చేశాము. ఫ్రీ అయిపోయింది. తర్వాత ఇంకా ఏ ప్రోగ్రామ్ అయినా, తర్వాత పత్రిజీ ధ్యాన మహాయాగం అనేది నాకు నిజంగా ఛాలెంజ్. ఫస్ట్ మహిళా ధ్యాన మహాచక్రం చేశాను, తర్వాత పత్రిజీ ధ్యాన మహాయాగం 2 చేశాను. సో ఆ 3 years ఎవ్రీ ఇయర్ ఒక ఛాలెంజే. ఫస్ట్ నాకేం తెలియదు అసలు, అంటే నాకు ధ్యానము మాస్టర్స్ నాకేం తెలియదు. శివప్ప గారు స్టేజ్ మీద ఎక్కగానే అసలు వీళ్ళని పిలవాలి వాళ్ళని పిలవాలి, నువ్వు ఏ ఆర్డర్లో పిలుస్తున్నావు కంగారు పెట్టేశారు. ఒక 2 నిమిషాలు ఆగాను. సార్ నాకు ఇచ్చిన ఆర్డర్ ఇది, నాకు ఇచ్చిన లిస్ట్ ఇది, ఐ విల్ గో ఆన్ విత్ దిస్. నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో దాని మీదనే కాన్ఫిడెంట్ గా నిలబడ్డాను. అదే అలాగే పత్రిజీ ధ్యాన మహాయాగంలో కూడా ప్యూర్ ప్రిపరేషన్, మినిట్ టు మినిట్, కొన్ని సార్లు టైం దాటిపోయేది. అయితే మళ్ళీ అది జరగకుండా చూసుకున్నాం. టైం మేనేజ్మెంట్ ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో నేను నేర్చుకున్నది ఏంటంటే టైం మేనేజ్మెంట్. స్టేజ్ పైన ఎవరికి ఎంత టైం ఇవ్వాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి, దాన్ని ఒకవేళ గ్యాప్స్ వస్తే దాన్ని ఎలా ఫిల్ చేయాలి, సో అక్కడ ఉన్న ఆడియన్స్ కి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఈ గ్యాప్ ఫిల్లింగ్ అన్నది స్టేజ్ మీద ఉన్నప్పుడు, అంటే ఓపెన్ స్టేజ్ ఉన్నప్పుడు, అంటే గ్యాప్ ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనేది గ్యాప్ ఫిల్లింగ్స్ లో ఎలాంటివి మనం ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పత్రిజీ ధ్యాన మహాయాగం ఉంది, మనం ఒక గెస్ట్ ని పిలిచాం, వాళ్ళు రావడానికి టైం పడుతుంది. ఈ లోపల ఏంటంటే అసలు ఆ ఈవెంట్ హైలైట్స్ చెప్పేసేయాలి. ఆ రోజు డే షీట్ ఉంటుంది కదా మనకు, మార్నింగ్ 4:30 నుంచి నైట్ 11 దాకా, అది ఒకసారి చదివేసేయాలి. అంటే ఇలాంటి ఈవెంట్స్ ఇక్కడ జరగకపోతే దీని తర్వాత ఇలాంటి ఈవెంట్స్ వస్తాయి. నిన్నటి రోజు ఇది జరిగింది, నిన్నటి రోజు గెస్ట్ ఇది చెప్పారు, రేపు రోజు ఈ గెస్ట్ రాబోతున్నారు, సో నిన్నటిది ఇవాళది రేపటిది అయిపోతుంది టైం అక్కడ. ఈ లోపల వాళ్ళు వచ్చేస్తారు. సో తర్వాత ఏం చేయాలనంటే పత్రి సార్ ఏవైతే ప్రిన్సిపల్స్ చెప్పారో అవి మైండ్ లో పెట్టుకోవాలి. పత్రి సార్ చెప్పిన ప్రిన్సిపల్స్ ని మధ్య మధ్యలో గ్యాప్ లో చెప్పేస్తూ ఉండాలి. సో ఏది ఏమైనా కంటెంట్ ప్రెజెంటేషన్ లో బీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన మీద ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి. మనం చెప్పాలి, మనం చెప్పింది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, కరెక్ట్ వేలో కన్వే అవ్వాలి. సో అదొక పీస్ఫుల్ అండ్ నీట్ ప్రెజెంటేషన్ అవ్వాలి అని. ఎస్ మేడం, చాలా అద్భుతంగా మీరు ప్రజెంటేషన్ స్కిల్స్ పైన చాలా మీ ఉన్న ఎక్స్పీరియన్స్తో అసలు ఎలా ప్రజెంట్ చేయాలి స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చాలా అద్భుతంగా, చాలా ఎగ్జాంపుల్స్తో, తర్వాత మీ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కూడా మాకు వివరించి చెప్పారు. మరి ఇంత అద్భుతంగా జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎస్ మేడం, ఇప్పటిదాకా మీరు చెప్పారు కదా, సో ఫైనల్గా యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ పైన? తప్పకుండా అండి, యూత్కి నేను ఇచ్చే సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ కానివ్వండి, ఏదైనా మనిషికి ఒక స్కిల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ విషయం చెప్పాలనుకున్నా దానికి తగ్గ ప్రియోర్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అనేది ఒక మంత్రంలాగా, ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది అన్నమాట. సో అందుకనే దాన్ని చాలా మనం కన్విన్సింగ్గా, సవినయంగా చాలా చక్కగా ప్రజెంట్ చేయాలి. చేసేటప్పుడు ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు పత్రిజీకి సంబంధించిన ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు పత్రి సార్ ప్రిన్సిపల్స్ని మీరు చెప్పే ప్రయత్నం చేయాలి. వారు చేసిన కార్యక్రమాలు, వారి సంకల్పం, ఇవన్నిటిని మెన్షన్ చేసుకోవాలి. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, సాకార జగత్, తర్వాత 18 ప్రిన్సిపల్స్, ఇప్పటిదాకా ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఏ ప్లేసెస్లో చేశారు, ఒక ధ్యానం చేసిన వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి, ఇలా ఇవన్నీ మనం ఏంటంటే ఫస్ట్ బుల్లెట్ పాయింట్స్ లాగా నోట్ చేసుకోవాలి. సర్చ్, రీసెర్చ్, అవుట్ రీచ్,
ఇంట్రడక్షన్, థీమ్ ఆఫ్ ది కంటెంట్, ఎండింగ్, ఈ 6 తప్పనిసరిగా మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఆల్ టుగెదర్ ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ప్రజెంటేషన్ ఏదైనా అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. మన అపియరెన్స్ నీట్గా, పర్ఫెక్ట్గా, కాన్ఫిడెంట్గా ఉండేలా చూసుకోవాలి. చక్కటి చిరునవ్వుతో మొదలుపెట్టండి, ఒక మంచి కొటేషన్ని వాడండి, చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పండి, ఎదుటివారి హృదయాన్ని దోచుకునేలాగా చాలా సున్నితంగా, స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయండి. అంతిమ విజయం మీదే అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇదండి ఇవాల్టి ధ్యాన యువ కార్యక్రమం ఎపిసోడ్. ఎంతో అద్భుతంగా మరి డాక్టర్ శృతి గారు ఎంతో అద్భుతంగా ఈ ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి చెప్పారు. మరి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి యువతకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.